ఎలా ఉంది? బాగుందా? సూపర్బ్ చెప్పాలి మరి. సూపర్బ్ అనాలి. చెయ్యి ఇట్లాను. బాగుంది. బాగుందా? సో మీరందరూ చేసి చూడండి. మా పాప చెప్తాం చాలా బాగుందని. మీరందరూ చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. 3 అరటికాయలు తీసుకున్నానండి నేను. దీన్నంతా ఇలా చెక్కు తీయాలి. చూడండి, చెక్కు తీసే ముందు మనము నూనె ఇలా చేతికి పూసుకున్నామంటే మనకు చేతులంతా కలర్ కాకుండా ఉంటుందండి. అందుకని నేను నూనె పూసుకుంటున్నాను. లేకపోతే ఉప్పు కూడా బాగా ఉప్పు పూసుకున్నామంటే కూడా మనము ఇది కాదు. ఇప్పుడు నేను కత్తిపీటతో ఇలా తరుగుతున్నాను. ఇది క్లీన్గా చెక్కు తీసేస్తాను. ఇది చూడండి, మనము ఇలా సగానికి తరుక్కోవచ్చు. మీరు కాబట్టిన సైజుని బట్టి మీరు తరగచ్చండి. నేను ఒక్కొక్క కాయని 2 పీసులుగా చేసేసుకున్నాను. అంటే పొడుగు స్టిక్స్ లాగా ఫ్రై చేసుకోవాలి. అందుకని ఇలా చేసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఈ పైన అంతా చెక్కు తీసేస్తే మనకు ఇలా కనపడుతుంది. దీన్ని ఇప్పుడు మనము చిన్న చిన్న పీసులు చేసుకుందాము. ఇది ఇలా పలుచగా చేసేసుకోవాలండి ఫస్ట్. అప్పుడు మనకి ఈజీ అవుతుంది తరుక్కోవడానికి. అందుకని దీన్ని నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలాగే కలర్ మారకుండా ఉంటుంది కాబట్టి కాస్త ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత ఆ పీసులంతా కూడా ఇలా చిన్న చిన్నగా చేసుకున్నాను చూడండి ముక్కలు. ఇవి స్టిక్స్ లాగా మనము పొడించుకోవడానికి బాగుంటుంది. అందుకని ఇలా చేస్తున్నాను. మామూలు ఫ్రెంచ్ ఫ్రై చేస్తాం కదండి ఆలూలో, అలాగే ఇది బనానాలో ఫ్రెంచ్ ఫ్రై అనుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని అన్ని నీళ్ళలో వేసిన దాన్ని తీసేసి నేను వేరే పాత్రలోకి వేసుకుంటున్నాను. అంటే నీళ్ళు లేకుండా ఫుల్గా వేరే పాత్రలోకి వేసుకుంటున్నాను. దానికి ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమేమి కలపాలో చూద్దాము. చూడండి, ఇప్పుడు దీనికి నేను చూస్తుంటేనే ఇంత బాగా తెలుస్తుంది కదండి. దీనికి కొద్దిగా పసుపు వేస్తా అండి. పసుపు వేసాను. ఇప్పుడు పసుపు వేసి తర్వాత కొద్దిగా బియ్యపిండి వేసుకుందామండి. బియ్యపిండి కొంచెము వేయాలి. బైండింగ్ దానికి చాలా బాగా వస్తుంది. అందుకని తర్వాత ఉప్పు వేస్తున్నా అండి. ఉప్పు వేసాను. గరం మసాలా పౌడర్ వేస్తున్నా అండి. మీకు ఏవి కావాలనో చాట్ మసాలా, గరం మసాలా వేసుకోవచ్చు. కారపొడి కూడా వేస్తున్నాను. మనకు తగినంత కారపొడి వేసుకోవచ్చు మనము. ఏది లిమిట్ ఏం లేదండి. మీకు ఎలా కావాలో ఫ్లేవరు దాన్ని బట్టి వేసుకోవచ్చు. కొద్దిగా జీరా పౌడర్ వేసానండి. గరం మసాలా పౌడర్ వేసాను. అన్నీ వేసి మనము గరం మసాలా పొడి కూడా వేసాను కదండి. ఇప్పుడు ధనియాల పొడి కొద్దిగా వేసాను. ఇవన్నీ పొడులు కూడా వేసి మనము దీన్ని బాగా కలిపేసుకోవాలండి. ఇలా అంతా కలిగి పెట్టుకోవాలి. అలాగని ఎక్కువ వేయద్దండి, లిమిట్గా వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ బియ్యపిండి అవన్నీ వేసేసామంటే కూడా మనకు బియ్యపిండికి బదులుగా మీరు ఇది కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి. ఏదన్నా వేసుకోవచ్చు. స్టవ్ పైన నూనె ఉంచి చూడండి, ఇలా కలిపేసాను కదా, ఎంత బాగా కనపడుతుంది. ఇప్పుడు స్టవ్ పైన నూనె పెట్టి మనము వీటిని వేయించుకోవాలండి. చాలా ఈజీ చేసుకోవడము, క్విక్గానే అవుతుంది. పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికి సాయంత్రం చేసి ఇచ్చామంటే ఇష్టంగా తింటారండి. మీరు అన్నంలోకి కూడా నంజుకుని తినచ్చు సైడ్ డిష్గా పెట్టుకుని. లేకపోతే మామూలు ఈవినింగ్ స్నాక్ లాగా తినేసి కొద్దిగా టీ కాఫీ తాగారంటే కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. బాగా కాగిన నూనెలోకి దీన్ని వేసుకుని మనము వేపుకోవాల్సింది అంతేనండి. చాలా బాగుంటుందండి. క్రిస్పీగాను ఉంటుంది, తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొన్ని చూస్తున్నారా ఎలా ఇది బాగా ఈ నురగంతా తగ్గిపోవాలి. అప్పుడు తీసేసుకుంటే మనము క్రిస్పీగా ఉంటుంది. బాగా సాయంత్రం వరకు అయినా కూడా పొద్దున్న చేస్తే మనము క్రిస్పీగానే ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరందరూ కూడా చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో మర్చిపోకుండా పెట్టండి. ఇప్పుడు దీన్ని తీసేద్దామండి. చూడండి ఎలా సౌండ్ వస్తుందో. దీన్ని తీసి మనం ఇప్పుడు నూనె అంతా వడబోసుకోవాలి. దానికి ఇలా బాగా ఇలా అలాగే ఉంచేసుకున్నామంటే నూనె ఉడుకుతుందండి.
లేకపోతే ప్లేట్లోకి వేసి పెట్టుకోవచ్చు, లేదా ఒక బొరకల గిన్నెలోకి వేసినా కూడా అయిపోతుంది. ఇప్పుడు నేను ఇవన్నీ వడబోసుకున్నాను, బాగా ఉడిగినాక ప్లేట్లోకి వేసేస్తున్నానండి. ఎంత బాగా తెలుస్తుంది, వింటున్నారా సౌండ్? చాలా బాగుంటుందండి, తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది. మసాలాలంతా వేసాం కదా, ఇలా నేను ప్లేట్లోకి వేసాను. నూనె కూడా ఎక్కువ లాగదండి. ఇంకా ఓవాయి కూడా వేసానండి నేను, అది కూడా ఇలా చాలా బాగా అవుతా ఉంది. తీసేస్తాను. ఈ ఫ్రైస్తో పాటు నేను సాస్ కూడా ఉంచానండి. మీరు కావాలంటే చిల్లీ సాస్, టొమాటో సాస్ ఏది కావాలన్నా అది ఉంచుకోవచ్చు. వైషు కట్రా. సూపర్, ఎమ్మి ఎమ్మి. ఇక్కడ్రా. బాగుందా? సూపర్ చెప్పాలి మరి, సూపర్ అనాలి, చెయ్యి ఇట్లానా. బాగుందా? సో మీరందరూ చేసి చూడండి. మా పాప చెప్తాం చాలా బాగుందని. మీరందరూ చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.